కార్యము గట్టిగా, ఈ కార్యము తలబెట్టుట యందు మొదటి వారై ఉండిన ఎడల మీకు మేలు. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. మీ ఆనందాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ మొదటి రాత్రి నేను మీతో పంచుకోవాలనుకున్న మాట పేరేమిటంటే మొదటి వారు. అనండి ఒకసారి మీ నోటితో. అది ఫస్ట్, మొదటి వారు. ఈ రాత్రి ఈ మాటల యొక్క సారాంశాన్ని సూటిగా తేటగా పరిశుద్ధాత్ముడు మనకి బోధించునుగాక. ఈ మొదటి రాత్రి సభకు వచ్చిన మిమ్మల్ని నా దేవుడు మొదటి వారుగా దీవించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ కొరింథీ పత్రిక రాస్తూ ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి వివరిస్తూ అనేకమైన మాటలు దైవజనుడు తెలియచేస్తూ చివరికి వచ్చినప్పటికంటాడు, ఈ కార్యము చేయ తలపెట్టుట యందు మొదటి వారై ఉండిన ఎడల మీకు మేలు. నిజంగా ఎవరైతే ఆత్మీయ జీవితంలో మొదటి వారై ఉంటారో వాళ్ళకి సమృద్ధిగా దేవుడు మేలు కలుగు చేయునుగాక. గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అనుకుంటాడు, నేను ఫస్ట్ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు సంఘం గురించి మాట్లాడుతూ మాసిదోనియా సంఘం చాలా నిరుపేదలైన విశ్వాసులు వాళ్ళు, కానీ వాళ్ళ దాతృత్వం విస్తరించింది. వాళ్ళు శ్రమలలో కూడా సంతోషిస్తూ ఉన్నారు. సంఘాన్ని గురించి అనేకమైన మాటలు దైవజనుడైన పౌలు మాట్లాడుతూ ఆఖరిలోకి వచ్చినప్పటికీ ఈ కార్యము తలపెట్టుట యందు మొదటి వారే ఉండిన ఎడల మీకు మేలు అంటున్నాడు. నిజంగానే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలు కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలని కూడా ఆశపడుతూ ఉంటాం. ప్రభు కూడా వాగ్దానం ఇచ్చాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను, రెండంతలుగా మీకు మేలు చేస్తాను, మేలు చేయుటకే మీతో కూడా నేను ఉన్నాను అని కూడా ప్రభు చెప్పాడు. అయితే మీరు మొదటి వారై ఉంటే మీకు ఎంతో మేలు కలుగుతుంది అనే మాట దైవజనుడు సంఘానికి ఓ చక్కని పత్రికలో ఈ మాట దైవజనుడు తెలియచేస్తున్నాడు. ఈ రాత్రి ఈ స్థలములో ఈ మందిర ఆవరణలో కూర్చుని మైక్ శబ్దం ద్వారా దూరం నుంచి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, బ్లెస్ చేస్తున్నాను. యేసు నామములో మీరు మొదటి వారుగా ఉందురుగాక. ఫస్ట్ ఉండాలని ఆశ అందరికీ ఉంటుంది. కాలేజీ ఫస్ట్. నేను ఇదే కాలేజీలో మనకి ఎదురుగుండగా ఉన్న కాలేజీలో ఎగ్జామ్ రాయటానికి వచ్చాను. సో కాలేజీ ఫస్ట్ రావాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది. స్కూల్ ఫస్ట్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది ఆ ఉద్యోగ రంగంలో ఫస్ట్ ఉండాలి అనుకుంటారు, విద్యా రంగంలో ఫస్ట్ ఉండాలనుకుంటారు. ఆ తర్వాత పనుల్లో, వ్యాపారాల్లో, చేతి పనులన్నిటిలో కూడా నేను ఫస్ట్ ఉండాలని ఎంతోమందికి ఆశ, అభిలాష ఉంటూ ఉంటుంది. మంచిదే, దేవుడు కూడా దైవజనుడు నోట పలికిస్తున్నాడు. మీరు ఈ కార్యము చేయాలనే ఆ తలంపు ఆ హృదయంలో మీకు కలిగిన ఉండటం చాలా మంచిది. అయితే మీరు మొదటి వారై ఉంటే చాలు, మీకు మేలు కలుగుతుందనే మాటను దైవజనుడు తెలియచేస్తున్నాడు. ఈ మొదటి రాత్రి, ఈ మొదటి సభలోనే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మందిర ఆవరణలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అన్నిటిలో మొదటి వారుగా దేవుడు ఉంచునుగాక. మన పెద్దోళ్ళు ఒక చక్కని సామెత చెప్పినారు, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్, మొదటిదే. అందుకే గత సభలలో, గోపవరం సభల్లో నేను మొదటి రోజు మొదటి నది గురించి చెప్పాను. ఈ ముంగండ ప్రాంతంలో మొదటి సభలో దేవుడు మిమ్మల్ని మొదటి వారుగా ఉంచునుగాక. చూడండి, బట్టల షాప్కి పోతూ ఉంటాం, బట్టలు సెలెక్ట్ చేసుకుందాం. ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ మనకి ఏర్పడినప్పుడు
సో మంచి డ్రెస్ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్తూ ఉంటాం. సో ఎన్నో బట్టలు మన కన్నులు ఎదుట సెలెక్ట్ చేసుకుంటాం. కానీ గమ్మత్తు ఆశ్చర్యం ఏమిటంటే ఫస్ట్ ఏదైతే చూసామో చివరికి అన్ని జోన్లు సెలెక్టింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏదైతే చూసామో వచ్చేటప్పుడు అదే డ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడికి స్తోత్రం చెప్తూ ఉండండి, హల్లెలూయా చెప్పండి. సో అందుకే దేవుడు మొదటి సభకి వచ్చిన మీరు ధన్యులు, ఆమేన్ చెప్పండి ఒకసారి. సో నిజంగా మొదటి సభకి వచ్చేవాళ్ళు ఎవరంటే వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళే. నేను ఈ ఇయర్ ప్రారంభంలో మొదటి నెల గురించి మాట్లాడాను. సో ఇప్పుడు 6వ నెలలోకి వచ్చేస్తున్నాం కనుక ఇదిగో మొదటి వారుగా ప్రభు మిమ్మల్ని ఉంచునుగాక. అన్నిటిలో మన పిల్లలు వచ్చే నెల నుంచి స్కూల్కి జాయిన్ అవ్వబోతున్నారు, కాలేజెస్ జాయిన్ అయిపోతున్నారు. సో అనేకమైన వ్యాపారాలు చాలామంది ప్రారంభించబోతున్నారు, వ్యవసాయ పనులు ప్రారంభించబోతున్నారు. దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా హృదయ గుండె లోతుల్లోంచి ఈ మాట మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటూ చెప్తున్నాను. ఈ మందిర ఆవరణలో ఈ మాటలు వింటూ కూర్చున్న మీ అందరినీ కూడా దేవుడు మొదటి వరుసలో ఉంచునుగాక. ఖచ్చితంగా దేవుడు అలాగనే మీ నుంచి కోరుకుంటా ఉన్నాడు. తప్పకుండా మనం ఆరాధించే దేవుడు ఎట్లాంటి వారంటే నేను మొదటి వాడును అన్నాడు ప్రభు. అల్ఫా ఒమేగా అని చెప్పారు ప్రభు. ఆరాధించే దేవుడు మొదటివాడు కాబట్టి మనల్ని కూడా మొదటి వరుసలోనే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు ఎక్కారనుకోండి, బస్సు ఎక్కిన వెంటనే మీకు బస్సులో సీట్ కన్ఫర్మ్ అవ్వాలా అంటే మేబీ గబగబా ఎక్కేస్తూ ఉన్నారు కానీ మీకు ప్లేస్ లేదు. సో ముందుగా జాగ్రత్త తీసుకుని నెక్స్ట్ టైం బస్సు ఎక్కినప్పుడు ఏం చేస్తారంటే ఆ కిటికీలోంచి ముందుగా కర్చీఫ్ వేస్తూ ఉంటారు మీ సీట్ కన్ఫర్మ్ కొరకు. హల్లెలూయా, కన్ఫర్మ్ కొరకు. లేకపోతే మీ దగ్గర ఉన్న బ్యాగ్ ముందుగానే బస్సు ఎక్క ముందే ఆ సీట్లోంచి కిటికీలోంచి అట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు అన్నమాట. సో ఇట్లా మనం మొదట చేసేవి కొన్ని సమాజంలో కనబడుతూ ఉంటాయి. ట్రైన్ ఎక్కాలంటే మొట్టమొదటిగానే మనం రిజర్వేషన్ చేయించుకోవాలి, లేకపోతే జనరల్ బోగిలో కూర్చోవడమే కదా. ఖచ్చితంగా ఫస్ట్ చేసేవి కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకిస్తే చాలు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. పరీక్ష రాయాలి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు. సో ఫస్ట్ మీరు చేసే పని ఏమిటంటే ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్లే అటెండ్ చేస్తూ ఉంటామట. మీకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే అందులో మీకు బాగా వచ్చిన వాటినే ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలనంటే ఫస్ట్ చేసే కొన్ని పనుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మీ దగ్గర పుస్తకం ఎగిరిపోతూ ఉన్నాయి, పేజీలు అన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ ఏం చేయాలా, ఫ్యాన్ ఆపేయటం అంతే. ఇంకొంచెం మనం ఆలోచిస్తూ ఉంటుంటే చాలామంది మీకు డబ్బులు ఇస్తూ ఉంటారు, మీరంటే చాలా ప్రేమ ఎక్కువై ఏదైనా కొనుక్కోవడానికి మీ చేతిలో డబ్బులు ఇస్తూ ఉంటారు అన్నమాట. డబ్బులు ఇచ్చినంటే మీరు ఏం చేయాలి తెలుసా, జేబులో పెట్టేసుకోవడం కాదు. డబ్బులు ఎవరైనా మనకి ఇచ్చారంటే ఫస్ట్ ఏం చేయాలా, లెక్క చూడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. సో అది మొదట చేసే పని. అది మిమ్మల్ని దేవుడు మొదటి వారుగా ఉంచాలనుకుంటున్నాడు. ఫస్ట్ మిమ్మల్ని ఉండేటట్లుగా ఏ విద్యారంగంలో, ఏ వ్యాపార రంగంలో, ఏ విషయంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఈ మొదటి రాత్రి సభలో దేవుడు నిన్ను మొదటి వరుసలో కూర్చోబెట్టునుగాక. గట్టిగా ఆమేన్. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, పొలానికి వెళ్తూ ఉంటారు. పొలంలోకి వెళ్ళినప్పుడు పొలంలో పని చేసుకుంటూ చీకటికి ఏమి కనపడుతూ ఉండదు. ఒక్కోసారి అని పాము వచ్చిందనుకోండి, ఫస్ట్ చేయవలసిన పని ఏంటి, తలకాయని చెతక్కొడేయడం అంతే. దేవుడికి స్తోత్రం. అంతే ఫస్ట్. లేదంటే నువ్వు తోక మీద కొట్టావంటే అంతే సంగతులు. ఫస్ట్ చేయవలసిన పనులు కొన్ని ఉంటాయన్నమాట. అలాగే దేవుడు చెప్తున్నాడు, నిన్ను మొదటి వారిగా చేయునుగాక. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘంతో, ఆ మాసిదోనియా సంఘంతో ఆ కొరింథీ పత్రికలో మాట్లాడుతూ మీరు మొదటి వారే ఉంటే మీకు మేలు అంటున్నాడు. బెతెస్దా కోనేరు అనే కోనేరు గురించి బైబిల్లో మనం చదువుతాం. బెతెస్దా కోనేరు గురించి లేఖనాల్లో చదువుతూ ఉంటే అక్కడ ఆ కోనేటికి 5 మండపాలు ఉన్నాయి. బెతెస్దా కోనేరు గురించి లేఖనాల్లో మీరు చదువుతూ ఉంటే అనేకమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, ఏ రోగంతో బాధపడి వచ్చినా ఆ కోనేటిలో
మొదట ఎవడు దిగుతున్నాడో, సో వెరీ ఇంపార్టెంట్, మొదట ఎవరు దిగుతున్నారో వాళ్ళు హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్వస్థత పొందుతూ ఉండేవారు. ఏ రోగంతో బాధపడి వచ్చినా సరే ఆ మొట్టమొదట దిగితే చాలు వాళ్ళకి స్వస్థత కలిగింది. బైబిల్లో మనం ఆ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంది. ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంది. ఇంకొంచెం మనం బైబిల్ చదువుతూ ఉంటుంటే నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎవరైతే దిగుతూ ఉన్నారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుతూ ఉండేవారు. అయితే అక్కడే 38 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఉన్నాడు. 38 years, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. ప్రభు వచ్చి అడుగుతున్నాడు వాడిని, ఎరా బాబు, ఆడే ఉండిపోయావేమి? అందరు నీకంటే ముందు వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగానే స్వస్థత పొంది బాగానే వెళ్ళిపోతున్నారు కదా, నువ్వేంటి ఏడే ఉండిపోయావేంటి, నీ సంగతి ఏంటి? వాడు అంటాడు, నేను దిగుదాం అనుకుంటున్నానండి. ఆడు అనుకుంటానే ఉన్నాడండి, కళల ప్రపంచంలో ఉన్నాడు. నేను దిగుదాం అనుకుంటున్నానండి, ఈ లోపల ఎవడో దిగిపోతున్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 38. నేను అనుకుంటాను, నా ఎక్స్పెక్టేషన్, ఒక్కొక్క సంవత్సరానికి అలా దేక్కుంటా వెళ్తే ఎంతండి కోనేటి, ఎంత దూరం, అలా జాగ్రత్తగా గెంటుకుంటా వెళ్ళిపోతే ఆ కోనేటిలో దిగిపోయి స్వస్థత పొందేవాడు కదా. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉండిపోయాడంట వాడు. ఈ రాత్రి నా ప్రశ్న, చాలామంది కుటుంబాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి, బహు సంవత్సర కాలాల నుంచి ఒకే స్థితిలో ఉండిపోయిన వాళ్ళు ఈ సభలో కూర్చుని ఉన్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినది విఫలమైపోయి మీ పరిస్థితి మారకుండగా ఒకే స్థితిలో ఉండిపోయిన ఆ స్థితి ఒకవేళ మీ కుటుంబాల్లో చోటు చేసుకున్నదేమో. ఈ రాత్రి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట దిగాడో వాళ్ళు స్వస్థత పొందినట్లు ప్రభు అక్కడికి వచ్చాడు. లేచి నీ పరువెత్తుకుని నడుపు అని చెప్పిన వెంటనే ఆ పరుపెత్తుకుని నడిచినట్లు దిగ్గున లేచి చక్కగా నడవటానికి దేవుడు వాడికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కూడా ఈ స్థలంలో కూర్చున్న మీ జీవితాల్లో బెతెస్దా కోనేరు దేవుని ప్రార్థన మందిరానికి గుర్తుగా ఉంది. 5 మండపాలు, అవి 5 అపోస్తుల పరిచర్య, 5-fold మినిస్ట్రీ. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తకులు, ఉపదేశకులు, కాపరులు ఈ పరిచర్యలో ఉంటారు. ఖచ్చితంగా అపోస్తుల పరిచర్య ఇది. ఇక్కడ ఆయా సమయాల్లో దేవదూత సేవకుడికి గుర్తు, నీళ్లు వాక్యానికి గుర్తు. ఇక్కడ వాక్యము కదిలిస్తూ ఉన్నప్పుడు, వాక్య ప్రక్షాళనము జరుగుతున్నప్పుడు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎవడు మొదట దిగుతాడో వాడికి ఈ రాత్రి స్వస్థత కలుగునుగాక. నీ హృదయంలో ఆ అభిలాష ఉండాలి, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మొదటివాడిగా ఉంచాలనుకుంటున్నాడు. చాలామంది కుటుంబాల్లో ఆ ఆశ ఉండటం లేదు. కొంతమందికి ఇలా ఉంటుంది ఆశ. ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్ళరు, పరీక్ష టైంలో అప్పటికప్పుడు పుస్తకం తెస్తారు. ఇక రిజల్ట్ వచ్చినప్పటికి వాళ్ళు అనుకుంటారు, నాకు ఫస్ట్ వస్తే ఎంత బాగుండు అనుకుంటారు. పరీక్షలేమో నిర్లక్ష్యంగా రాశారు, చదివేమో అత్యవసర మార్కులు, ఇంకేడ ఫస్ట్ వస్తుంది? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా. ఓ సందర్భం చెప్తాను. ఓ మాస్టర్ గారు పిల్లలకి పాఠాలు చెప్తా వచ్చారు. చక్కని పాఠాలు, చక్కని సంగీతంతో కూడిన ఆ పిల్లలకి అన్నీ నేర్పిస్తూ, పాఠాలు నేర్పిస్తూ, అన్ని విధాలుగా చక్కని మార్గాలు నడిపిస్తూ వచ్చారు మాస్టర్ గారు. ఆ స్కూల్లో పిల్లోడు ఇంటికి వచ్చాడు, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే వాడు ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ మమ్మీ అడిగింది, ఎరా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా, డల్గా ఉన్నావేంటి? మమ్మీ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయింది.
అరే ఫెయిల్ అయినట్లు కూడా అట్లాంటి ఫీలింగ్ కూడా నీకు లేదు ఏంట్రా, అలా ఉన్నావు ఏంట్రా అని అడిగింది వాడు మమ్మీ. వాడంటాడు, మాకు పాఠాలు చెప్పే మాస్టర్ గారు అబ్బాయే ఫెయిల్ అయిపోతే నాకేంటి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే వీడి గోల్ అంతా వాళ్ళ మాస్టర్ గారు వాళ్ళ పిల్లవాడి మీద ఉంది. చాలామంది భక్తి జీవితాల్లో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, వాళ్ళకు ఒక గోల్ ఉండదు. నేను మొదటి స్థానంలో ఉండాలి, ముందు వరుసలో నేను ఉండాలి, మొదటి వాడిగా నేను ఉండాలనే గోల్ నీకుంటే, ఆ అభిలాష నీకుంటే, మొదట ఎవరు దిగుతున్నారో వాళ్ళు స్వస్థత పొందినట్లు. ఈ రాత్రి ఈ ప్రార్థన మందిరంలో ఈ సభలో కూర్చున్న మీ అందరి కుటుంబాల్ని దేవుడు మొదటి వారిగా ఉంచునుగాక, మొదటి వరుసలో ఉంచునుగాక. నా ప్రశ్న, ఏ ఏ విషయాల్లో మనం మొదటి వారే ఉండాలి? ఏ ఏ విషయాల్లో మనం మొదటి వారే ఉండాలి అని అంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను త్వరగా చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఏ ఏ విషయాల్లో నువ్వు మొదటి వారే ఉండాలి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను, చదవండి. మొదటి మాట, మత్తయి సువార్తమానం 21వ అధ్యాయం 28 నుంచి 31 వరకు. ఓకే, కంటిన్యూగా ఆ ప్యాసేజ్ చదవండి. 28 నుంచి 31 వరకు చదవగా విందాం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. ఒక్క మనుష్యుడికి 2 కొడుకులు ఉన్నారు. అతడు మొదటివాని వద్దకు వచ్చి, ఆ తండ్రి మొదటి కొడుకు దగ్గరికి వచ్చి, కుమారుడా, కొడుకు, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని. ద్రాక్ష తోటల దగ్గరికి వెళ్ళి పని చేయనన్నా సన్. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. అనంటే మొదటోడు అన్నాడు, నేను సస్సే మరి నేను పోనంటే పోను అన్నాడు. సెకండ్, కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రకారం చెప్పగా నేను వాడు అయ్యా పోదునని పోలేదు. నువ్వు ఏదైనా పని అప్ చెప్పాలి కానీ పాటరు, నువ్వు ఏ పని అంటే దుమ్ములు లేపేతాను అసలు నేను అన్నాడు కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు మొదటోడు? చేసిన వాడని. ఎవరు మొదటోడు? మొదటి వాడే. అట్టి వాడే మొదటివాడు. 31 వచ్చింది చదవండి. అందుకు వారు మొదటి వాడే అనేది. వాడు అందుకు మొదటి వారే, వాడే మొదటివాడు. సో మొదటి మాట, ఎవరు ఏ ఏ విషయాల్లో మొదటి వారే ఉండాలి అని అంటే, ఇక్కడ ఈ సందర్భాన్ని ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. మనస్సు మార్చుకుని వారిలో మొదటివారు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. మనస్సు మార్చుకునే విషయంలో మొదటి స్థానంలో ఉండాలి. మీరు మొదటి వారై ఉంటే మీకు మేలు. ఏ ఏ విషయాల్లో నేను మొదటి వారై ఉండాలంటే, మనస్సు మార్చుకునే విషయంలో నువ్వు ఫస్ట్ ఉండాలి. సో సందర్భం చెప్తాను. ఆ తండ్రికి 2 కొడుకులు. ఒకటి దగ్గరికి తండ్రి ఒకరిని పిలిచి, ఒరే ద్రాక్ష తోటలో పనుంది వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నాడు, అంతే అన్నాడు. వాడు అంటాడు, నేను పోను అన్నాడు అని అనుకుని మనస్సు మార్చుకుని వెళ్ళాడు. రెండోవాడేమో, నువ్వు చెప్పాలే కానీ బాబు, ఏ పనైనా చేసేస్తాను, అదరగొట్టేస్తాను, అసలు ఎరగొట్టేస్తాను, అస్సలు నువ్వు మాట సెలవి చాలు, అది ఇది అని ఓ డబ్బాలో రాళ్ళు ఏమీ లేదు అక్కడ, అడావిడి ఏమీ లేదు. అసలు చేస్తానన్నవాడేమో చేయలేదు, నేను చేయను ఉన్నవాడేమో చేశాడు. ఎలా చేయగలిగాడు? ఆ వచనంలో ఉంది కదా, 29 వచనం, మనస్సు మార్చుకుని. అందుకే వాడు మొదటి వాడయ్యాడు. ఆమెన్ చెప్తారు ఒకసారి గట్టిగా. ఈ రాత్రి వేళ ఈ మొదటి సభలోనే దేవుడు నిన్ను మొదటి వరుసలో ఉండాలి, మొదటి స్థానంలో కూర్చోబెట్టాలని ఆయనకు ఒక అభిలాష ఉంది. అయితే ఏ ఏ విషయాల్లో నువ్వు మొదటి వారిగా ఉండాలి తెలుసా? మనస్సు మార్చుకునే విషయంలో నువ్వెప్పుడు ఫస్ట్ ఉండాలి. ఒకసారి ఆమెనని చెప్తారా? ఖచ్చితంగా మనస్సు మార్చుకునే విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. చాలామంది దైవ సన్నిధికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ మనస్సు కఠినంగానే ఉండిపోతూ ఉంటుంది. ఫరోలాగా
హృదయం కఠినంగానే ఉంటూ ఉంటుంది. దేవుని ప్రజలు మేము దేవుణ్ణి ఆరాధించడానికి 3 రోజులు ప్రయాణమై అరణ్యంలోకి ఒక ఉత్సవం వేడుక చేస్తామని ఫరోని అడిగితే ఫరో హృదయం ఎప్పుడు కఠినమైపోయినట్లు చాలామంది హృదయాలు కఠినంగానే ఉండిపోతూ ఉంటాయి. సంవత్సరాలు తరబడి భక్తి కొనసాగించబడుతున్న మనస్సు మార్చుకోకపోతే ఎలా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి వారుగా నీ ఉండాలని ఆయన చూడాలనుకుంటున్నాడు. అయితే నీ జీవితం మనస్సు మార్చుకునే విషయంలో ఫస్ట్ ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది కదా, నీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము చెందుతారు. ఇంకొంచెం మనం దీన్ని ఆత్మీయంగా చదువుతూ ఉంటే మత్తయి సువార్తలోనే 6:33 చూస్తే, కాబట్టి నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ప్రభు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి మీరు, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. చాలామందికి ఆరోగ్యం కావాలని దేవుని దగ్గరికి వస్తారు, మంచిదే ఇస్తాడు దేవుడు. స్వస్థత కావాలి, ఇస్తారు ప్రభు. విడుదల కావాలి, అనుగ్రహిస్తాడు. సంతోషం కావాలి, ఆనందం కావాలి, జ్ఞానం కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి, అన్ని సౌకర్యాలు ప్రభు కలుగు చేస్తాడు. అయితే మొదట నీ మనస్సును చూస్తున్నాడు ఆయన. నీ మనస్సు మారి నూతన మగితే చాలు, రూపాంతర అనుభవంలోకి వస్తే చాలు. నువ్వు మొదటి వరుసలో ఉండాలని ఆయనకి ఆశ ఉంది. మనస్సు మార్చుకునే విషయంలో నువ్వు మొదటి స్థానంలో కనబడాలి. దేవునికి రాజ్యాన్ని నీతిని మొదటి వెతికితే అప్పుడు అవన్నీ ప్రభు నీకు ఇస్తానని చెప్పినాడు. ఈ రాత్రి ఈ మాటల యొక్క సారాంశం ఒకటే. ఇంకా చాలామంది కుటుంబాల్లో మనసు మారక హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వకుండా ఇంకా దూరంగా ఉంటున్న వాళ్ళతో ప్రభు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు గుర్తు చేస్తున్నాడు. యేసు నామములో మనస్సు మారి నూతన మగునుగాక, రూపాంతరము చెందుదురుగాక. మీరు అడగవచ్చు, మనస్సు మార్చుకోకపోతే ఏంటండి? లూకా సువార్త 13:3 చదవండి. మనస్సు మార్చుకోకపోతే ఏంటండి పాస్టర్ గారు? నేను మొదట ఉన్నానండి. లూకా 13:3, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నాశనం నశిస్తారు. మీరు మారు మనసు పొందని ఎడల, మనసు మార్చుకోకపోతే అలాగునే నశిస్తారు, అలాగునే నశిస్తారు. ఈ రాత్రి దేవుడు తన వాక్యపు వెలుగులో ఈ సభల మొదటి రాత్రి నీతో మాట్లాడుతూ ఉంటుండగా, ఒకవేళ నువ్వు ఇంకా మనసు మార్చిపోకుండా అలాగే ఉంటే అలాగే నశిస్తారని లేఖనం చెప్తా ఉంది. నాశనం నుంచి తప్పించడానికి కదా ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువకు దిగి వచ్చింది. నశించుచున్న దాన్ని వెదక రక్షించుట కదా ప్రభు వచ్చింది. మనస్సు మార్చుకోవాలి. మారు మనసు పొందే విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. బైబిల్ అంటుంది, ఒకవేళ నువ్వు మనస్సు మార్చుకోకుండా మారు మనసు పొందకుండా ఉంటే నాశనం అనేది నీకు సమీపంగా ఉంది అని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా ఆయన ప్రకటించిన సువార్తల్లో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి అని ప్రభు బోధించాడు. ప్రభు తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను సేవ వచ్చాడు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను ప్రభుకి ముందే కదా సేవ ప్రారంభించినాడు. ఆయన కూడా మారు మనసు గురించి ప్రకటిస్తూనే వచ్చాడు. ప్రభువు కూడా మారు మనసు గురించి ప్రకటిస్తూనే వచ్చాడు. తర్వాత అపోస్తులు వచ్చారు. పేతురు అంటారు, మీరు మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. ఇక అపోస్తులైన పౌలు పరిచయ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సో నువ్వు ఏ విషయాల్లో మొదటి స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనస్సు మార్చుకునే విషయాల్లో, మారు మనసు పొందే విషయాల్లో ఖచ్చితంగా మొదటి స్థానంలో నువ్వు ఉండాలి.
లేకపోతే నశించిపోతావు. ఆ నాశనం అనే ఆ ఉగ్రతకి నువ్వు పాత్రుడు కాకూడదనేదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని మీరు చూస్తే, ఆ దేవుని కనికరం, దేవుని వాత్సల్యం ఇంకా నీ మీద దీర్ఘశాంతం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడు గాని ఎవరు నశించిపోకుండా ఉండాలని ఇచ్చేయింపక, ఓకే, అందరూ మారు మనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రభు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కొందరైనా, ఇంకొంతమంది అయినా మార్పు చెంది రక్షణ వాడలో చేర్చబడితే చాలు. ఈ సభల మొదటి రాత్రి అనేకుల్ని మొదటి స్థానంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందులో మనస్సు మార్చుకునే విషయంలో నీవు మొదట ఉండాలి. బైబిల్లో ఏబిసి అని 3 వ్యక్తుల గురించి చెప్తాను. ఏ, సమరయ స్త్రీ. యేసయ్య సమరయ మార్గం గుండా వెళ్ళినప్పుడు అంతే, అక్కడ ప్రభు ఒక్క మాట మాట్లాడాడంతే, వెంటనే ఆమె జీవితంలో పరిపూర్ణమైన మార్పు వచ్చేసింది. మారు మనస్సు అంటే సమరయ స్త్రీ జీవితం మనకి మంచి మోడల్ ఎగ్జాంపుల్. అంతే, అక్కడే పాపం అనే కొండ విడిచిపెట్టేసింది. దమస్కు దారిలో అంతవరకు ప్రభువుని పరిచర్ని హింసించి దూషించిన దోషకుడు సౌలు, ఒక వెలుగు ఆయన తాకింది, రక్షణార్థమైన మార్పు. సౌలు పౌలుగా మారిపోయాడు. జకయ్య ఒకప్పుడు అన్యాయస్తుడు, ఎరుకో ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చారని తెలిస్తే చూడాలని వెళ్ళాడు, మనస్సు మారిపోయింది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఎంతో కాలం నుంచి ఒకవేళ ప్రభులో కొనసాగుతున్న ఇంకా మనస్సు కఠినం చేసుకుని ఉంటే, మనస్సు మార్చుకునే విషయంలో మొదటి స్థానంలో ప్రభు నేను ఉంచునుగాక. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మొదటి ముద్ద పరిశుద్ధమైతే అంతా పరిశుద్ధమవుతుందని చెప్పాడు పౌలు గారు. అలాంటి మార్పు ప్రభు చూస్తూ ఉన్నాడు. మీరు పౌలు జీవితం ఎంత అద్భుతంగా మారిందండి. దూషించినవాడు, హింసించినవాడు ఇప్పుడు ప్రభు గురించి ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆయన గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో. 2:20, 1:23 ఈ 2 వాక్యాలు మీరు చదువుకోండి. తర్వాత, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. 1:23లో ఏం చెప్తాడు తెలుసా? పూర్వం మనల్ని హింసించిన వాడు ఇప్పుడు అదే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు కదా. ఎంత మంచి సాక్ష్యం. ఈ రాత్రి ఆలోచించండి, అన్వేషించండి. తప్పకుండా అనేకుల హృదయాల్లో పరివర్తన వచ్చునుగాక. గట్టిగా చేతులు పైకెత్తి ఆమేనండి. ఓ చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఓ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద వ్యక్తి, ఆసామి, చాలా అన్ని సౌకర్యాలు ఆయనకు ఉన్నాయి. చాలామందికి ఇంట్లో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది శాతం ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అయితే కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి అది ఒక అలవాటు, సరదా. మరికొంతమంది కుక్కల్ని తోడుగా వాకింగ్కి వెళ్ళినప్పుడు తోడుగా అలవాటు వాళ్ళకి అట్లా పెంచుకుంటూ ఉంటారు. సో ఈ మనిషికి వీళ్ళందరూ రకరకాలు పెంచుకుంటూ ఉంటుంటే వెరైటీగా ఉండాలి. మనం అందరూ వాడే బైక్ మనం వాడకూడదు, మనం బుల్లెట్ డుక్ అలా స్పెషల్గా ఉండాలని అనుకుని మనోడు ఏం చేశాడంటే, అందరు కోళ్ళు, కుక్కలు, మొక్కలు ఇవే పెంచుకుంటా ఉన్నారు, మనం వెరైటీగా ఉంటుందని ఓ పందినోడు తీసుకొచ్చాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి.
తెచ్చుకున్నాడు. మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో మొత్తం మీద తెచ్చుకుని చిన్న పంది పిల్ల ఒకటి తెచ్చుకుని దానికి చక్కగా సూపర్గా స్విమ్మింగ్ పూల్ కట్టించాడంటే దాని కొరకు. వెరైటీ దుబాయ్ నుంచి తెచ్చాడంటే సబ్బులు, సెంటు, పౌడరు, అబ్బా ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలన్నీ కూడా సెపరేట్గా అంత జాగ్రత్త పెట్టి అన్నీ చేసి ఫ్రెష్ అవ్వటానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడంట. రోజు కూడా వాకింగ్కి వెళ్ళటానికి కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడంట. బాగానే వచ్చేదంట కొంత దూరానికి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కనబడితే వెళ్ళిపోతూ ఉండేదట. అస్సలు దొరికేది కాదట. అసలు మరలా కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ బురద కనబడితే వెళ్ళి బురదలో దొల్లేస్తూ ఉండేదంట. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేపించి రోజు ఇట్లా చేస్తూ ఉందంట. ఇతను కూడా వచ్చినంతసేపు బాగుంటుందంట, మరలా బురద కనబడితే వెళ్ళిపోయి ఆ బురదలోకి వెళ్ళిపోతుందంట. ఒక్కసారి బాధ కలిగి పందిని ఇలా తిడుతున్నాడంట పెద్ద ఆయన, నీకోసం స్విమ్మింగ్ పూల్ కట్టించనే పంది, నీకోసం దుబాయ్ నుంచి సబ్బులు తెచ్చానే. మాట్లాడలేదు మీరు, అలాగ తిడతా ఉన్నాడంట. అయినా సరే ఏం మారుతుంది, మారట్లా. తన స్నేహితుడు ఒక ఆయన, డాక్టర్ గారు ఒక ఆయన ఉంటే అడిగాడంటే, నేను దీని గురించి ఎంత ఖర్చు పెట్టాను, స్విమ్మింగ్ పూల్ అంటే మాటలా, ఇన్ని చేశాను కానీ మనసు అసలు ఏంటి ఇలాగ అయిపోతుంది, నా దగ్గర ఉన్న సేపు బాగుంటుంది, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినప్పుడు గేట్ దాటి వెళ్తే చాలు అంతే మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి స్నేహితుడు అన్నాడంటే, ఏమి లేదు, ఈ పందికి ఓ పంచి ఆపరేషన్ చేయి, ఆ పంది గుండు తీసేసి గొర్రె గుండుగా తీసుకొచ్చి అమర్చేసే సెట్ అయిపోతుంది అన్నాడు. అంతే, ఆ పంది గుండు తీసేసి గొర్రె గుండు దానికి అమర్చేస్తే మామూలు ప్రతిరోజు వెళ్ళినట్టుగా వాకింగ్కి వెళ్తున్నప్పటికీ వెళతా ఉంటుంటే బ్రేక్ఫాస్ట్ కనబడింది, పొరపాటున వెళ్ళలేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనబడింది, బురద కనబడింది, వెళ్ళలేదు. ఎక్కడ చెత్త చెదారం కనబడి వెళ్ళిపోయి దొల్లేస్తూ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళట్లేదు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, పంది మారలేదు కానీ గుండె మారిపోయింది. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు చాలా మంచివాడివే, కానీ పాపం నిన్ను ఆకర్షించినప్పుడు నీ రూట్ మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది. ఈ రాత్రి మారు మనస్సు పొంది హృదయాన్ని మార్చుకోగలిగితే నూతన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక, అద్భుతము ప్రభు చేయునుగాక. సో ఈ మొదటి రాత్రే దేవుడిని దర్శిస్తూ ఉండగా మారు మనస్సు పొందుటలో, మనస్సు మార్చుకున్నట్లో మొదటి స్థానంలో నువ్వు ఉండాలి. ఇంకెంతకాలం వ్యసనాల్లో ఉంటావు, ఇంకెంతకాలం ఆ అలవాట్లో నిమగ్నమైపోతావు. ఈ మొదటి రాత్రి నువ్వు విడిచిపెడితే మొదటి స్థానంలోనే నేను ఉంచుతాడు దేవుడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం నిన్ను పట్టుకుంటుంది, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే చాలు నిన్ను మొదటి స్థానంలోనే ఉంచుతాడు. సామెతల గ్రంథకర్త చాలా చక్కగా ఓ చక్కని మాట చెప్పాడండి. చాలామంది మొదటి స్థానంలో, మొదటి వరుసలో కూర్చోవాలని ఆశ, అభిలాష చాలామందికి ఉంటుంది, కానీ ఎందుకు వాళ్ళు ఆ వరుసలోకి రాలేకపోతున్నారు అని అంటే, సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది, కానీ నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమవుతుంది అనే చక్కని మాట ఆ దైవ వాక్యంలో మహారాజైన సొలొమోను సామెతల గ్రంథంలో ఈ మాట తెలియజేసిన సందర్భాల్ని మనం లేఖనాల్లో చూస్తాం. చూడండి, 14వ అధ్యాయం 34వ వాక్య భాగాన్ని చూస్తే, నీతి 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 జనులు ఘనతకెక్కుటకు కారణం, పాపము మనిషికి అవమానం తీసుకొస్తుంది. బ్రదర్, నీతి నువ్వు ఘనతకెక్కటానికి కారణమవుతుంది, కానీ పాపం నీకు అవమానం తీసుకొస్తుంది. అందుకే నువ్వు మనసు మార్చుకోవాలి. అందుకే మనసు మార్చుకున్నట్లో మొదటి వరుసలో నువ్వు ఉండాలి. ఈ రాత్రి నాకు ఘనత రావట్లేదండి అనుకుంటున్నానండి, ఆ గోల్ విన్నవలేకపోతున్నానంటే ఈ రాత్రి ఎక్కడో దుర్నీతి, ఎక్కడో అవినీతి, ఎక్కడో పాపం, ఎక్కడో చీకటి, ఎక్కడో బలహీనత, అది నిన్ను ఘనతలోనికి రాకుండా ఆపేస్తుంది. మొదటి వరుసలో ఉండవలసిన వ్యక్తివే, కానీ ఇంకా మనసు మారుకోవట్లేదు.
ఈ రాత్రి నువ్వు మార్చుకోగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను మొదటి స్థానంలో కూర్చోబెట్టునుగాక. చేతులూపుతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడు కొన్ని చర్చెస్లో ఈ స్కిట్లు వేస్తూ ఉంటారు. గుడ్ ఫ్రైడే యేసుప్రభు సిలువని మోసినట్లు స్కిట్లు వేస్తూ ఉంటారు. కొంతమందికి అందరికీ అర్థం అవ్వాలనే కాన్సెప్ట్తో స్కిట్లు వేస్తూ ఉంటారు. క్రిస్మస్కి స్కిట్లు వేస్తూ ఉంటారు, గుడ్ ఫ్రైడే స్కిట్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, స్కిట్ ద్వారా ప్రజలకు ఒక సందేశం వాళ్ళలోకి వెళ్ళాలి, వాళ్ళ హృదయంలోకి వెళ్ళాలని. ఒకసారి ఏం చేశారంటే, ఈ గుడ్ ఫ్రైడే పండుగ వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు ఇలాంటి పండుగలు ఏర్పరచబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఊరిలో, అదొక బాగా పల్లెటూరు, ఆ ఊరిలో సెంటర్లో పాపం వాళ్ళు సాయంకాలం అయితే చాలు ఆ ఊరు సెంటర్లో కూర్చుంటారు 10 మంది కుర్రోళ్ళు కలిసి. సో ఈ చిన్న వయసులోనే వాళ్ళు బాగా ఈ డ్రింకింగ్ హ్యాబిట్కి బాగా బానిసలైపోయారు. వాళ్ళు ఇట్లాంటి పండగ వచ్చిందంటే పండగ క్రైస్తవులుగా వచ్చి పండగలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అన్నమాట. సరే, గుడ్ ఫ్రైడే వస్తుంది, వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక స్కిట్ అవుట్ వేద్దాం అనుకుని ఈ 10 మంది తాగుబోతోళ్ళు కలిసి ఏం చేశారంటే, మనం ఒక సిలువదారి అనే ఒక స్కిట్ వేద్దాం అనుకుని ఈ స్కిట్ ప్రదర్శిద్దామని అనుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము సిలువదారి అనే స్కిట్ వేస్తాం, దీనికి మీరే ప్రొజెక్టర్, మీరే నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్నీ మీరు ఎట్లా చెప్తే అలాగ మేము ఈ స్కిట్ వేయటానికి ఇష్టపడుతున్నాం. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు 10 మందే ఉన్నారు కదా, ఇంకొంచెం ఇంక సరిపోతలేండి, 10 మంది సరిపోతలే, మరి ఎవరెవరు ఏం చేస్తారు? మేము సైనికుల్లా ఉంటామండి. నువ్వేం చేస్తావు? నేను పిలాతు గవర్నర్లా ఉంటాను. సో ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టరు యాక్షన్ చేయడానికి సిద్ధపడిపోయారు. వచ్చిన వాళ్ళు ఈ 10 మంది కూడా ఫుల్ డ్రింకింగ్ చేసే హ్యాబిట్ ఉంది వాళ్ళు. అయితే ఈ స్కిట్ వేయాలనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. మొత్తం మీద డిసైడ్ చేసుకున్నారు. ఆ ఓనర్ అన్నాడు, ఆ స్కిట్ ఇచ్చే ఆ డైరెక్టర్ గారు చెప్పినారు, మరి ఇట్లాంటి ప్రోగ్రాం చేయాలంటే చాలా డెడికేషన్తో చేయాలంటే మీరు డ్రింకింగ్ చేయటం మానేయాలి. మానేస్తామండి. మరి యేసు ప్రభు క్యారెక్టరు ఎవరు చేస్తారని అందరూ చెక్ చేసుకుంటుంటే అందులో ఒకడు వచ్చి ముందుకు, నేను చేస్తాను, యేసు ప్రభు క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదు, నేను చేస్తానని ముందుకు వచ్చాడు. వాడు ముందుకు వస్తే ఆ డైరెక్టర్ గారు అన్నారు, మరి యేసు ప్రభు అంటే సన్నంగా ఉంటారు, నువ్వు చూస్తేనేమో మరి అంతే సంగతులు, మరి నీ క్యారెక్టర్కి యేసు ప్రభు క్యారెక్టర్కి ఎక్కడ సెట్ అవుతుంది? ఉపవాసం ఉంటావా అన్నాడు. ఉంటానండి, అంతకన్నా భాగం ఏమిటండి, 3 రోజులు ఉంటావా? ఉంటానండి. 3 రోజులు, రోజు బిర్యానీ స్మెల్ చూసేవాడు 3 రోజులు సిలువదారి స్కిట్ కోసం 3 రోజులు ఫాస్టింగ్ ఉండిపోయాడు. రైట్, స్టార్ట్ చేశారు. ఇప్పుడు సిలువ ఎత్తుకుని ప్రభు అంటే మనస్సు మార్చుకోవడం అంటే చెప్తున్నాను మీకు. సిలువ ఎత్తుకుని యేసు ప్రభు క్యారెక్టర్ వేయటానికి వచ్చిన వ్యక్తి సిలువ ఎత్తుకుని వెళ్తా ఉన్నాడు. యెరూషలేము నడివీధిలో వెళ్తా గొల్గొతా కొండ వరకు వెళ్ళాలి. ఒకడేమో పిలాతు, ఒకడేమో పేతురు, ఇంకొకరేమో ఇట్లాగా ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ వేస్తూ ఉన్నారు. అందులో సైనికులు ఉన్నారు, అక్కడ కొరడాలు తీసుకున్నారు. ఇప్పుడు సిలువ ఎత్తుకుని ప్రభు వెళ్తా ఇలా భుజం మీద వేసుకుని వెళ్తా ఉంటుంటే కొంచెం దూరం వెళ్ళినప్పటికి, మరి సిలువ ఎత్తుకున్నప్పటికీ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాలి కదా యేసు ప్రభుని. అందుకని ఒకడు యేసుప్రభు సిలువ ఎత్తుకుని వెళ్తున్నా ఉంటుంటే కొంచెం దూరం వెళ్ళినప్పటికీ కొరడా తీసుకుని పటేలమని కొట్టాడు. కొట్టిన వెంటనే వాడు అక్కడ సిలువ ఇలా ఎత్తుకుని ఇలా సీరియస్గా చూశాడు. ఏంట్రా నీ సంగతి చెప్తాను, సిలువ దించాలే అనని. ఇంకొంచెం ముందుకి డైరెక్టర్గా చెప్తాను, బాబు ఇలాంటిది లేదురా బాబు, ఇలా సంగతి చెప్తాను అనకూడదు, ఈ కథలో లేదు, ఇది దేవుడికి స్తోత్రం చెప్పండి, ఈ కథలో లేదు, కథ అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టుకో. సరే కొంచెం ముందుకు వెళ్ళారు. సరికి వెళ్ళి కొట్టడానికి ఏమంటుంది కుదరట్లేదు. మళ్ళా వెళ్ళి బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఆన్ అయ్యి వచ్చారు. మరి ఇప్పుడు కొట్టడానికి బాగా రెడీగా ఉన్నారు. వచ్చిన వెంటనే కొంచెం ఎదురుకి వెళ్ళినప్పటికీ పెడేలమని ఇటువైపు కొట్టాడు.
ఒరే సిలువ దించిన తర్వాత చెప్తానరా నీకు సంగతి అంటున్నాడు వీడు. ఒరే ఈ స్కీన్ లేదు, ఇలా చేయకూడదు. డైరెక్టర్ గారు దండం పెడేస్తున్నాడు, కుదరదు. చివరికి కొంచెం దూరంకి వెళ్ళి యెరూషలేము ఎక్కి ఆ గొల్గొతా కొండపైకి ఎక్కేస్తున్నప్పటికీ ఓపిక సరిపోవట్లేదు. వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ సిలువను అలా పడేసి ఆ సిలువ మీద ఇతడు పడిపోయి ఏడవటం మొదలు పెడుతున్నాడు. డైరెక్టర్ సార్ వచ్చారా, బాబు ఏడుపు లేదు ఇందులో, జాగ్రత్తగా మోసుకెళ్ళాలి కానీ ఏడుపు ఏమీ లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? లేదండి నేను నిజంగానే ఏడుస్తున్నానండి అని ఆ సిలువ మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. డైరెక్టర్ సార్ అడిగారు, ఎందుకు ఏడుస్తావయ్యా? ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మేమేదో సిలువ దారి నాటకం వేద్దామని వచ్చామండి. ఈ సిలువను ఇలా ఎత్తుకోవటం, నటించటమే నాకు కష్టమైపోయింది. జస్ట్ ఇది యాక్షన్, నటించటమే కష్టమైపోయింది. కానీ యేసయ్య ఎలాగ భరించాడో, యేసయ్య ఎలాగ భరించాడో అది గుర్తొచ్చి ఏడుపు వచ్చిందండి అని చెప్పి అక్కడికక్కడే మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడంట. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ సభల మొదటి రాత్రి ఒక్క పాపి మార్పు చెందితే చాలు, పరలోకంలో గొప్ప సంతోషం. ఇంతకన్నా దేవుడు కోరుకునేది ఏమీ లేదు. నువ్వు మార్పు సరిగ్గా మారావు అనడానికి ఒక పశ్చాత్తాపం నీలోకి వస్తే చాలు. ఈ సభల్లో మొదటి రోజే దేవునితో మాట్లాడుతున్నాడు. మొదటి వరుసలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆయన. మనస్సు మార్చుకునే విషయంలో మొదట నిలిచి ఉందువుగాక. గుడ్. రెండవ సందర్భంలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, ఈ కార్యము తలపెట్టుట యందు మొదటి వారే ఉంటే మీకెంతో మేలు. ఏ విషయాల్లో మొదటి వారే ఉండాలి? ఒకటి, మనస్సు మార్చుకునే విషయంలో మొదటివారు. రెండు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అప్పుడు ఇప్పుడు నీ యందు కూడా వసిస్తూ ఉన్నది. గుడ్. రెండవది, విశ్వాసములో మొదటివారు. ఆమెన్ చెప్తారు ఒకసారి గట్టిగా, కుడి చేతుల పైకి ఎత్తి ఆమెన్. విశ్వాసంలో మొదటి వారై ఉండాలి నీవు. సో మొదటిగా మారు మనస్సు మార్చుకునే విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. సెకండ్, విశ్వాస విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. చాలామందికి మొదట చాలా విశ్వాసం ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభ దినాలు చూడండి, అబ్బో ఎంత వైరాగ్యంగా ప్రభు మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటారంటే, నాకు దేవుడు చేస్తాడండి, ఖచ్చితంగా జరుగుతుందండి. ఎంత ఫెయిత్ అంటే అంత ఫెయిత్. రాను సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సీనియర్ అయ్యే కొద్ది సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. మోకాళ్ళు వేయరు, ప్రార్థన చేయరు, ముసుకేయరు. ఒక ముసుగు కనబట్టలేదు నాకు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాళ్ళు ఇప్పుడు వస్తుందా చూసారా ముసుగులు? అమ్మ వందనాలమ్మ. సీనియర్స్ అయ్యే కొలది సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. మొదట నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో సేవకుడు ఏదైనా చెప్తే వెంటనే నమ్మి విశ్వసించే ఆ విశ్వాసం ఏమైపోయింది? ఈ రాత్రి నువ్వు ప్రశ్నించుకోవాలి, ప్రభువా నేను విశ్వాసంలో మొదటి వరుసలో ఉండాలి. తిమోతి వాళ్ళ అమ్మమ్మ అవ్వ లోయలో ఆ విశ్వాసం ఉన్నది. తర్వాత యునేకే వాళ్ళ అమ్మగారిలో విశ్వాసం, తర్వాత తిమోతిలోకి విశ్వాసం వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబాల్లో చాలామంది, ఒక తండ్రిగా నీ విశ్వాసం నీ పిల్లలకు వస్తుందా? ఒక తల్లిగా నీ విశ్వాసం నీ పిల్లలకు వస్తుందా? ఆత్మీయంగా ఒకసారి ఆలోచించండి. నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? నీ విశ్వాసం నీతోనే అంతం కాకూడదు. నువ్వు విశ్వాసంలో మొదటి స్థానంలో ఉండాలి. అనేకుల్ని విశ్వాసంలోకి నడిపించే స్థానంలో నువ్వు ముందుండాలి.
దేవుడు అది నీ నుంచి కోరుకుంటూ ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు నీకు. విశ్వాసంలో మొదటి వారుగా మీరు ఉందురుగాక. ఆమేన్ చెప్తారా గట్టిగా? అందుకే ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మీలో విశ్వాసం కనుగొనునా అంటే క్వశ్చన్ మార్క్. పౌలు అందుకే చెప్పాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసండి, విశ్వాసం. ప్రారంభంలో ఎంత ఫెయిత్ ఉందో దేవుడి మీద ఎప్పుడు నీకు విశ్వాసం తగ్గకూడదు. విశ్వాస వీరుల పట్టికలో భక్తుల యొక్క విశ్వాస పరిమాణాన్ని చూడండి. ఇందులో కొంతమంది యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతాను. శతాధిపతి విశ్వాసం అనండి. ఏం విశ్వాసం అండి శతాధిపతికి! నా దాసుడు బలహీనుడుగా ఉన్నాడయ్యా, నువ్వు ఒక్క మాట సెలవివ్వు, అక్కడెక్కడో ఉన్న నా దాసుడు నువ్వు ఇక్కడి నుంచి సెలవిస్తే వాక్కుని పంపి బాగైపోతాడయ్యా. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. శతాధిపతికి ఎంత గొప్ప విశ్వాసం! మత్తయి 8:10 ఈ మాట ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. మత్తయి 15:28 వస్తే కనాను స్త్రీ విశ్వాసం చూడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు దేవుడు. ఏం విశ్వాసం వాళ్ళు! ఇది పిల్లలకని తీసుకొచ్చిన రొట్టె, కుక్క పిల్లలకి ఎవరు కానీ ఆ రొట్టె విరిచేటప్పుడు కొన్ని ముక్కలు కింద పడతాయి. యజమానుడు బల దగ్గరికి కుక్క వస్తుంది కదా. ఏం విశ్వాసం అండి కనాను స్త్రీకి! ఈ మందిర ఆవరణంలో, ఈ ప్రాంగణంలో కూర్చున్న మీ కుటుంబాల్లో విశ్వాసంలో మొదటి వారుగా మీరు ఉందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మారని భర్తలు గురించి ఒకే విశ్వాసం, దేవుడు మరలా వచ్చే ఈ సంవత్సరానికల్లా మీ భర్తలను కూడా ఈ మందిర ఆవరణలో దేవుడు కూర్చోబెట్టునుగాక. విశ్వాసంతో ఒప్పుకో. నేను గతించిన సంవత్సరం ఇదే ముంగండ బ్రాంచ్లో ఉపవాస ప్రార్థనలకు చెప్పాను. పిల్లలు లేని వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుతం, సంవత్సరం తిరగకుండా చక్కని 12 బిడ్డనిస్తాడు, మీరు విశ్వసించండి అని. అంబాజీపేట నుంచి ఒక తల్లి, అబ్రహాం షారమ్మ, వాళ్ళ పిల్లోడు చూస్తే స్కెల్టిన్లా ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ అస్థి పంజరం ఇలా గెండితే పడిపోతాడు అసలు. మరి ఎట్ట చేసిందో తెలియదు, వాళ్ళమ్మ పెళ్లి చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా సన్నంగా ఉంటాడు అసలు వాడు. బేకరీలో పనిచేస్తూ ఉంటాడు. అయ్యగారండి, జాన్ వెస్లీ అయ్యగారండి, కుప్పమ్మ గారండి, వందనాలండి, పిల్లోడు పొట్టాలండి. అంటే పెళ్ళి అయిపోయినండి అన్న, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు కనికరిస్తాడమ్మా, విశ్వసించమ్మా. ఉపవాస ప్రార్థనలకు వచ్చారు వాళ్ళు. ఖచ్చితంగా సంవత్సరం తిరగకుండా అద్భుతం చేస్తాడమ్మా అని చెప్పా. అంతే, మన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఉపవాస ప్రార్థనలకు ఆ తల్లి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. చక్కని 12 బిడ్డను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీకు జరుగుతుంది. మొదట నీలో ఏ విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసాన్ని దేవుడు అంతం వరకు స్థిరపరచునుగాక. అసలు అబ్రహాములో ఉన్న విశ్వాసం చూడండి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట అబ్రహాం. మీరు చూద్దాం ఆ మాట. రోమపత్రిక 4:18 చూడండి. రోమపత్రిక 4:18-20 మీరు చదువుకుంటే, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మెను. 4:18-20 చూస్తే, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఆ విశ్వాసం వలన వాగ్దాన బలాన్ని పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హుషారుగా చెప్దాం, హల్లెలూయా. సో ఈ పరిచర్య కూడా విశ్వాసంతోనే. ప్రతిరోజు కూటాలు జరుగుతూనే ఉంది. ఎట్లా జరుగుతున్నాయి బ్రదర్? విశ్వాసం ఉంది మనకి, దేవుడు ఇచ్చాడంతే. ఫెయిత్ని ఆ విత్తనంగా వేసాం, అది మొలకెత్తుతుంది. దేవుడు విశ్వాసంలో అపోస్తులు మమ్మల్ని విశ్వాసం వృద్ధి పొందించమన్నట్లు మా విశ్వాస పరిమాణాన్ని బట్టి ఈ సేవను దేవుడు ఇలాగూ జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ మందిర నిర్మాణ విషయాల్లో, ఈ చర్చ్ కన్స్ట్రక్షన్, రూమ్స్ అన్నీ
ఫెయిత్తోనే, విశ్వాసంతోనే జరుగుతూ వచ్చాయి. ఏది జరిగినా ఒక్కటే సంఘంతో చెప్తాం, ప్రార్థించండి, ప్రభు కార్యాలు చేస్తాడు. విశ్వాసంతోనే ప్రారంభించటం. దేవుని సేవకుడికి నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను, నీకు ఏదైనా బలహీనత ఉంటే విశ్వసించు. నీ వాక్కులో దైవికమైన స్వస్థత దేవుడు కలిగేటట్లుగా చేసి వాక్కుని పంపి స్వస్థపరచునుగాక. ఏ బలహీనతతో ఇక్కడ బాధపడి కూర్చున్నా ఇప్పుడే వాక్కుని పంపి దేవుడు స్వస్థపరచునుగాక. అల్ప విశ్వాసం ఉండనివ్వద్దు. తోమా వలె అల్ప విశ్వాసం వద్దు, అవిశ్వాసం వద్దు. నేను చేతి వేలుల్లో గాయాల్లో చేయి పెడితేనే కానీ నమ్మను అనేటట్లుగా ఉండొద్దు. నువ్వు విశ్వాసంలో మొదటి స్థానంలో ఉండాలి. కుటుంబాలు కట్టాలన్నా, భర్తలు మారాలన్నా, ఆత్మీయ జీవితం, పిల్లలు, కుటుంబ సౌకర్యాలన్నీ స్థిరపడాలన్నా నీలో విశ్వాస పరిమాణం చూస్తాడు దేవుడు. నీ విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది అన్నాడు దేవుడు. హల్లెలూయా. చేతులూపుతూ హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ అగ్ని గుండంలోంచి కూడా రక్షించడానికి సమర్థుడాయన. ఎంత విశ్వాసం అండి వాళ్ళది. ఆ ప్రారంభ విశ్వాసం ఏమైపోయింది నీలో? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నావు, మొదటి స్థానంలో ఉండాలి. ఏది చేయాలన్న ప్రభు చేస్తాడు, విశ్వసించంతే. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను, జరిగిన ఒక వాస్తవ సంఘటన. చేతులూపుతూ హల్లెలూయా అని చెప్పండి. తరచుగా తల్లిదండ్రులు మందిరానికి వెళ్తే అలవాటు ఉంది వాళ్ళకి. ఆదివారం వస్తే మందిరంలో కనపడతారు. ఒక్కగానే ఒక కొడుకు వాళ్ళకి, వాడిని కూడా మందిరానికి తీసుకొస్తారు. వాడు ఎంత చక్కని వాడంటే ఇట్లా కూర్చుంటాడు, వాయిద్యాల దగ్గర డ్రమ్స్ కొడతాడు, కాంగో కొడతాడు. మీరు కూర్చున్నారే, ఈ మ్యాట్లు వేస్తాడు, చేపలు ఎత్తుతాడు, తుడుస్తాడు. మందిరంలో పరిచర్య అంటే పరుగులెడుతూ ఉంటాడు ఆ పిల్లోడు. మహా ఉంటే వాడి వయసు 6 ఏళ్ళు 7 సంవత్సరాల వయసు ఉంటుంది అంతే. కానీ యాక్టివ్గా దేవుని మందిరంలో పరిచర్య అంటే అస్సలు ముందుంటాడు అసలు ఆ పిల్లోడు. అల్లరి చిల్లరగా పక్కోని గెలటం, ఇలా తలకాయ మీద ఇట్లా అనటం, అలాంటి పనులు ఏం చేయడు. అసలు ఎంత చక్కగా కూర్చుంటాడంటే అంత చక్కగా కూర్చుంటాడు వాడు. రోజు స్కూల్కి వెళ్ళాడు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే అలవాటు ఉంది, స్కూల్కి వెళ్ళాడు. ఆదివారం వస్తే సండే స్కూల్కి, మండే నుంచి సాటర్డే వరకు స్కూల్కి పోతూ ఉంటాడు. స్కూల్లో అవర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లోడు డ్రిల్ అవర్ వచ్చినప్పటికీ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ సడన్గా నోటంపడ బ్లడ్ వస్తూ ఉంది. గబగబా టీచర్ చూసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి పంపించారు, కౌరు పెట్టారు. వచ్చిన వెంటనే పిల్లోడు ఆడుకుంటూ నోట్లోంచి బ్లడ్ వస్తుందని ఏమైందో తెలియదని చేస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి చూసి స్కానింగ్లు అన్నీ చేసినప్పటికీ జస్ట్ ఈ 4 దగ్గర చిన్న నీటి బుడగ కిందకు వచ్చి అది ఎలాగా బర్స్ట్ అయిపోయింది. చూసి వాళ్ళు అన్నారు, ఇంకా వేరే అవకాశం ఏమీ లేదు, ఈ పిల్లోడికి ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది కనుక ఈ 4 తీసేయాలి. చిన్న పిల్లోడిని 6-7 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పిల్లోడికి 4 తీసేయటం అంటే అది ఎంత బాధను కలిగించే సంఘటన, అది ఎంత వేదన కలిగించే సంఘటన. తల్లిదండ్రుల ఎంతో మంచి భక్తి పరులు, మీకన్నా చక్కని భక్తి మార్గాలు నడిపించబడే కుటుంబం. ఆదివారం ఆరాధనకు వస్తారు, ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఆన్లైన్ ప్రేయర్లో ఉంటారు, పరిచర్య అంటే పరుగులు తీసే ఫ్యామిలీ. అలాంటి కుటుంబంలో ఇలాంటి శోకకరమైన సంఘటన వాటిల్లినప్పుడు ఇంక తల్లిదండ్రులు ఆలోచించుకుని ఇంక చేసేదేమి లేక, డాక్టర్ గారు మీ చేతుల్లో పెడుతున్నాం, మీరు ఏం చేస్తే అట్లాగే ఇంకా అవకాశం ఏమి లేదులే, సరే మనిషి సేఫ్గా ఉంటాడు కదా చాలు, 4 తీసేసిన పర్వాలేదులే అంటే పిల్లోని కూడా అడిగారు, నన్ను 4 తీసేయాలి, ఓకేనా? ఓకే డాక్టర్ గారు, సరే అన్నిటికి సిద్ధపరిచారు. ఇక ఆపరేషన్ కోసమని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. థియేటర్లోకి తీసుకెళ్తారు. డాక్టర్స్ కొంచెం దేవుడు అంటే ఎక్కడో కొంచెం అభిమానం ఉంది వాళ్ళకి. చూసి ఎందుకో చిన్న పిల్లోడు కదని, చిన్న ఏజ్ కదని చూసి దగ్గరికి చేసి, అరే బాబు నువ్వు ఓ పని చేయి, ఈ 4 తీసేస్తారు, మరి రేపటి నుంచి నీకు మాటలు రావు కాబట్టి ఇది చివరి మాటలు, ఎవరితో మాట్లాడతావో మాట్లాడేసుకో,
నువ్వు ఎవరితో మాట్లాడాలనుకున్నావు వాళ్ళతో మాట్లాడేసు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మాటలు, ఇంకా అవకాశం లేదు. నాలుగు తీసేస్తే ఇక అమ్మ, నాన్న, చెల్లి, అక్క ఇట్లాగ ఏం మాటలు రావు. నాలుక బేబే అనాలి, ఇంకేం ఉండదు అని చెప్తే ఆ పిల్లోడండి విశ్వాసం అంటే చెప్తున్నాను. క్లిష్ట పరిస్థితి, నాలుగు తీసేసి పరిస్థితులు ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో ఆ పిల్లోడు విశ్వాసంతో పలుకుతున్నాడండి. చివరిగా ఎవరితో, నీకు అమ్మంటే ఇష్టమా, అమ్మతో మాట్లాడతావా, మామయ్య అంటే మామయ్య, నాన్నగారు అంటే ఇష్టమా, ఎవరంటే ఇష్టమో మాట్లాడు. చూస్తున్నారు డాక్టర్ గారు వాక్మెన్ పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఆ పిల్లోడు అమ్మతో మాట్లాడట్లేదు, నాయనతో మాట్లాడట్లేదు, అత్తతో మాట్లాడట్లేదు, మేనత్తతో మాట్లాడట్లేదు, మామయ్యతో మాట్లాడట్లేదు. చివరి మాటలు రేపటి నుంచి నీకు మాటలు రావు. వెంటనే ఆ పిల్లోడు మాట్లాడిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సంతుతించుము, నా అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో ఏం చేశాడు దేవుడు ఉపకారం? నాలుగు తీసేయటం ఉపకారమా? మనకి చిన్న జ్వరం వస్తేనే దేవుడు ఉన్నాడా, ఉంటాయని కళ్ళు ఉన్నాయా? దేవుడు కళ్ళు లేకపోతే నువ్వు ఉంటావా? ముగ్గురు ఆడపిల్లలకి పుట్టారనుకో, ఏమోనండి దేవుడు నన్ను మర్చిపోతున్నాడండి. మర్చిపోతే ఎప్పుడో కరోనాలో వెళ్ళిపోదాను, ఇప్పుడు దాకా ఎందుకున్నావు? చిన్నదానికి దేవుణ్ణి దూషించే బిడ్డలున్నారు. నాలుగు తీసే ప్రమాదవానికి సంఘటన వచ్చిన, ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చిన, నా ప్రాణమ యెహోవాను సన్నుతించని విశ్వాసంతో పలుకుతున్నాడు ఆ పిల్లోడు. డాక్టర్లకి ఆశ్చర్యం వేసింది. ఆ రోజు ఆపరేషన్ చేసేయాలి. డాక్టర్లు ఇంకా మళ్ళీ వీడికి అవకాశం ఇద్దాం అనుకుని, అరే ఇప్పుడు చేయలేరా, మళ్ళీ 2 రోజుల తర్వాత రా అని పంపించేశారు. పిల్లోడు గడగడలు ఆడిపోతున్నాడని బాధ కలిగింది వాళ్ళకి. 2 రోజులు అవకాశం ఇచ్చేద్దాంలేండి. 2వ రోజు వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు డాక్టర్కి ఒకసారి టెస్ట్ చేద్దామని చూస్తే అన్ని టెస్టులు నార్మల్ రిపోర్ట్ వచ్చేసి, చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లి. నేనంటాను, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు చేస్తాడు. స్టిల్ ఈ రోజుకి ఒక్క మెడిసిన్ కూడా వాడదామే. దేవుడు విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆమెకు చేస్తూ వచ్చాడు. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి కుటుంబాల్లో కార్యాలు జరగాలంటే మొదట నీ విశ్వాసం ఎలా ఉందో ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చినప్పుడు వెంటనే నీ విశ్వాసమే నిన్ను, అంతే. నీకు దేవుడు కార్యం చేయాలంటే నీలో విశ్వాస పరిమాణం. సేవ పరిచర్య, మేము వచ్చినప్పుడు చిన్న గదిలోనే సేవ, ఈ పరిచర్య విశ్వాసం అనే పునాది. ఆ ఫెయిత్ని బట్టి దేవుడు అన్ని చోట్ల మందిరాలకి ద్వారాలు తెరిచాడు, మీటింగ్స్కి అన్నీ జరుగుతుందంటే ఇది విశ్వాసాన్ని బట్టి అంతే. నేను అంటున్నాను, విశ్వాసంలో మొదటి వరుసలో నువ్వు ఉందువుగాక. గట్టిగా ఆమేన్. సో త్వరగా వెళ్ళిపోతుందని ఇంకొక త్వరగా ముగింపులోకి వచ్చేస్తాను. 3rd one, 3వది, సమాధాన పడుటలో మొదటివారు. మత్తయి సువార్త 5:24. మత్తయి సువార్త 5:24. త్వరగా. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడు, అప్పుడు వచ్చి బలి అర్పణ అర్పించు. చాలు. 3వది, సమాధాన పడుటలో మొదటివారు. సో చాలా ప్రాముఖ్యమైనది ఇది. అత్త కోడలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిపోకూడదు. ఖచ్చితంగా సమాధానం అనే బంధం ఉండాలంతే. నువ్వు మొదటి వరుసలో ఉండాలంటే సమాధాన పడే విషయంలో నువ్వు ఎప్పుడు ఫస్ట్ ఉండాలి. అసలు అన్నదమ్ములు ఖచ్చితంగా సమాధాన బంధం, తోడు కోడళ్ళు సమాధాన బంధం, ఆడబడుసు సమాధాన బంధం, ఈ కుటుంబంలో రిలేషన్షిప్ ఖచ్చితంగా, సంఘంలో కూడా సమాధాన బంధం. యేసయ్య ఇలా అన్నాడు కదా, నేను కోరుకున్నది సమాధానమే అన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. బైబిల్లో సమాధానాన్ని గురించి మాట్లాడుకుంటూ చెప్పుకోవాలంటే మొర్దుకై జీవితం నాకు మంచి ఎగ్జాంపుల్గా గుర్తొచ్చింది. చూద్దామా? ఎస్తేరు పుస్తకం
10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. యూదుడైన మొర్దెకై రాజైన అహర్షరోసు ప్రధానమంత్రిగా నుండి ప్రధానమంత్రి స్థానంలో ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడు. కొంతమందితోనే సమాధానంగా మాట్లాడాను. అంతేనా? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పినమాట. తన వారందరితో సమాధానంగా మాట్లాడాను. నెక్స్ట్ వర్డ్, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా, కొంతమందికే ఇష్టడుగా ఉన్నాడు, చాలా మందికి సమాధానంగా మాట్లాడే అనుభవం ఆయనకు ఉంది కాబట్టి అందరికి ఇష్టడుగా మారిపోయాడు. చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఈ రాత్రి విశ్వసించండి, మీ కుటుంబాల్లో అందరినీ కలుపుకోండి, సంఘంలో అందరినీ కలుపుకునే మనసు, కొంతమందితోనే కాదు అందరితో సమాధాన బంధం. మొర్దెకై అందరికి ఇష్టడైపోయినట్లు మీరు కూడా సంఘంలో మీరంటే అందరికి ఇష్టడుగా మారుదుగాక. అక్కోళ్ళు అన్నోళ్ళు కుటుంబం చక్కగా సమాధాన బంధం. కొన్నిసార్లు అనేకులు మాట్లాడుకుంటూ ఇలా ఉంటారు. ఓ తల్లి వచ్చి 40 ఏళ్ళ వయసు ఉంటుంది, 40 years. అవంటది, పాస్టర్ గారండి ఆవిడ గుళ్ళోకి వస్తే నేను రానండి అన్నది. నేను అన్నాను, ఆవిడ గుళ్ళోకి వస్తే రాకపోతే ఆవిడ రేపు 10 పరలోకం వస్తుంది, నువ్వు రావా రావా అని అడుగుతున్నాను. పక్కనే కూర్చోవాలి కదా. సమాధాన బంధం చాలా కావాలి మనకి. తగ్గించుకోండి. మొదటి స్థానంలో నిన్ను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదట సమాధానాన్ని నువ్వు కోరుకో. యేసు నామములో ప్రభు నేను దర్శించునుగాక. ఆ సంఘాలు 7 సంఘాల్లో మొదటి సంఘం పేరు చెప్పండి, ఎఫెసు సంఘం. అబ్బా నీ ప్రయాస సూపర్, వాల్ పోస్టులు అంటించావు, ఫ్లెక్స్లు అతికిచ్చావు. అబ్బా వంటల దగ్గర పొయ్యి దగ్గర పొద్దున్నుంచి సాయంకాలం దాకా మీరే ఈ మందిర నిర్మాణం, అబ్బా సూపర్. అసలు మీరు పరిచర్య, సహనము, ఓర్పు అన్నీ వండర్ఫుల్. కానీ మైనస్ మొదటి ప్రేమ 0, నిల్. మరలా మారు మనసు పొందితే ఓకే, నేను వచ్చి నీ దీపస్తంభం అక్కడే ఉండేటట్లు చేస్తాను, లేదా దీపస్తంభాన్ని తీసేస్తాను అన్నాడు. కనుక ఒక్కసారి మనసు పెడదాం, మొదటి వరసలో మనం ఉందుముగాక. 4 త్వరగా ఫాస్ట్గా వెళ్తున్నాను, ఇంకా ఎక్స్ప్రెస్. ఓకే, 10 నిమిషాల్లో ముగిచేస్తాను. 4వది కృతజ్ఞత చెల్లించుటలో మొదటి వారు. రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి ఒకసారి. మీ విశ్వాసం సర్వలోకానికి ప్రచారం కావాలని అనుకుంటున్నాను. మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హుషారుగా చెప్పాలా, హుషారుగా. హల్లెలూయా. మీ నిమిత్తమే మొదట కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పౌలు అంటున్నాడు, మీ అందరి కోసం నేను మొదట కృతజ్ఞత చెప్తున్నాను దేవుడికి. అంటే కృతజ్ఞత స్తుతులు లేదా కృతజ్ఞత చెల్లించుటలో మొదటి వారే నీవు ఉండాలి. దేవుడు ఈ 2024 సంవత్సరం ఈ మే 28వ తారీఖు వరకు కాపాడుతూ మనకంటే గొప్పోళ్ళు బలవంతులు మట్టయిపోయినా ఈరోజు వరకు ఆయుష్ ఇచ్చాడు కదా, నువ్వు థ్యాంక్స్ గివింగ్ చెప్తా ఉండాలి. విశ్వాసి అన్ని విషయాల్లో కృతజ్ఞత ఉండాలండి. సేవకుడి పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల ఎప్పుడు ఆ కృతజ్ఞత భావం పొంగుతూనే ఉండాలి. అసలు కృతజ్ఞత అర్పణ అన్నాడు. సో ఇప్పుడు ఏలియా సేవ చేస్తున్నప్పుడు మొదటి అప్పము అని అన్న వెంటనే ఎందుకు అట్లాగా ఆమె కృతజ్ఞత హృదయం. మీరు యెహెజ్కేలు గ్రంథంలో కృతజ్ఞత అంటే చెప్తాను, 44:10 చదువుకుంటే మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునట్లుగానే చేయండి ఇవి. ఇప్పుడు మనకి ఈ సేవ పరిచర్యలో ఏది బలవంతం ఉండదు.
అక్కడ చూడండి యెహెజ్కేలు 44:30 ఏమంటున్నారు తెలుసా? నీ ప్రతిష్ట అర్పణలో అర్పణలో తొలుచులు వాటన్నిటిలోనూ మొదటిది, ప్రథమ ఫలములన్నిటిలో మొదటిది యాజకుల వగును. యాజకుడికి మీ కుటుంబంలో ఎందుకు ఇవ్వాలి? ఎందుకు చేయాలి అలాగా? కుటుంబాలకి ఆశీర్వాదం కావాలంటే కృతజ్ఞత హృదయంతో చేయి. బలవంతం ఏమీ లేదు. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా కృతజ్ఞత అర్పణ. ఈ పరిచర్య నిమిత్తమే ఎంతోమంది నిజంగా ఇక్కడ సేవను గురించి నేను ఎప్పుడూ సంతోషించి చెప్పగలిగిన మాట, కలిగిన దానికంటే దేవుని పని అంటే చాలు, ఎంతో గుండె నిండా కృతజ్ఞత హృదయంతో వాళ్ళు ఈ పరిచర్యకి అన్ని విధాలుగా సహకారులుగా ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన మీరు అలా నిలిచి ఉండండి, తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చివరి మాట, వెరీ 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 ఇంపార్టెంట్, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలువారగువారు, ఈ మొదటి పునరుద్ధానంలో పాలువారయ్యేవారు. చాలు. సో చివరి మాట, పునరుద్ధానంలో మొదటివారు. చెప్తారు ఒకసారి గట్టిగా నాతో చెప్పండి, పునరుద్ధానంలో మొదటివారు. సో నీ ఆత్మీయ జీవితం పైన 4 జనరల్గా మీతో మాట్లాడిన లాస్ట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ కార్యములు చేయుటకు తలపెట్టినట్లయితే మొదటి వారే ఉంటే మీకెంతో మేలు. సో మన జీవితం పునరుద్ధానంలో కూడా మొదటి వారుగా నిలిచి ఉందము గాక. సో పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవునికి ఒక నిరీక్షణ. క్రీస్తు యేసునందున్న వారు మొదట లేస్తారు. సో ఇక్కడ జీవించినంత కాలం, ఈ జీవితకాలం ముగించిన తర్వాత, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత ప్రభు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానంలో ఖచ్చితంగా మనం మొదటి వారై ఉండాలి. పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానాలు ఎన్ని అంటే పునరుద్ధానాలు 2, జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అని రాస్తుంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ఒక కాలం రాబోతుంది, పునరుద్ధానం అంటే తిరిగి లేవటం. ఈ అనుభవాలు 2, పునరుద్ధానాలు 2 వరసలు. పునరుద్ధానంలో మళ్ళీ వరసలు ఉన్నాయి, 7 వరసలు ఉన్నాయి. జీవ పునరుద్ధానంలో 5 వరసలు ఉంటాయి, అండ్ తీర్పు పునరుద్ధానంలో 2 వరసలు ఉంటాయి. దేవుడు కోరుకుంటున్నాడు పునరుద్ధానంలో మొదటి వారే మనం ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భౌతికమైన జీవితం మట్టుకే కాదు, ఇక్కడ కన్ను మూసిన నిత్య విశ్రాంతిలో మనం చేరుకుంటాం. ఆమెను చెప్తారు ఒకసారి చూడండి. కొరింథీ పత్రికలో పౌలు గారు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ 1 కొరింథీ పత్రిక 15:23 ఇలా చెప్తున్నాడు. 1 కొరింథియన్ చాప్టర్ 15:23, ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడు, తన వరుసలో బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తే. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఆయన వారు, అన్నమాట, ఆయన వారు బ్రతికింపబడతారు. రాకడ, ప్రభు రాకడికి సంబంధించిన గుర్తులు నెరవేర్చబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మొదట వచ్చాడు మనందరి కొరకే. వచ్చి శిలువ త్యాగం చేసి, ప్రాణ త్యాగం చేసి, అర్పించబడి, శ్రమపడి, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచి ఆరోహణమై దేవుడు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఆయన వారి కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నారో రూపాంతరం మనం చెంది క్రీస్తు వలె మారి పునరుద్ధానంలో మొదటి వరుసలో మనం ఉండటానికి, మొదటి వారిగా ఉండటానికి, అలాంటి సంపూర్ణ క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత. అందుకే పరిచర్యని గురించి మాట్లాడుతూ పరిశుద్ధులు ఏమవ్వాలి తెలుసా? సంపూర్ణులు అవ్వాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఇంకా
పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, మీ ప్రాణం, ఆత్మ, శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితంగా మార్చబడాలి. సో ఈ విధమైన అనుభవాల్లో మనం నడిపించబడితే క్రీస్తు పోలికలో మార్చబడతాం. సో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. అది ప్రభుతో యుగయుగాలు ఉండటానికి. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 7 ఏండ్ల శ్రమ, ఎంతో విడవబడిన వాళ్ళు ఎంతో వేదన చెందాలి. కనుక ఈ రాత్రి విశ్వసించండి, పునరుద్ధానంలో మొదటి వారుగా మేము ఉండటానికి అలాంటి సిద్ధపాటు మాకు ఇవ్వండి ప్రభు అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా అంత్య దినమున లేపబడే కృప యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్తూ క్రీస్తునందున్న వారు మొదట లేస్తారు అని చెప్పాడు. ఎక్కడ ఉండాలి మనం? క్రీస్తునందు ఉండాలి. చదవండి అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో నుండి ప్రభు దిగి రాబోతున్నాడు. ఆయన క్రీస్తులో ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తులో ఉండాలి మనం. అందుకే ఈ సహవాసం, అందుకే ఈ కూటాలు, అందుకే ఈ సభలు. క్రీస్తులో ఉండాలి నీవు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇలాగ ఒక చోట సువార్త కూటం జరిపిస్తూ ఉన్నాం, అది జ్ఞాపకార్థ కూటం. పెద్ద సేవకులు దేవుని మాటలు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటుంటే క్రీస్తునందున్న వారు, చనిపోయిన వారు మొదట లేస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మట్టి దేహం మహిమ శరీరాన్ని ధరించుకుని తిరిగి లేస్తారు. క్రైస్తవ్యానికి నిరీక్షణ ఉంది, ఖచ్చితంగా అవసరం అని చెప్తా ఉంటుంటే ఒక ఆయన దింపులు తీయటానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండమ్మా. అది ఇంకో చేతుల పైకి ఎత్తి చెప్పండమ్మా. దింపులు తీయటానికని వచ్చాడు. చెట్టెక్కి దింపులు తీస్తూ ఉన్నాడు, బొండలు నరుకుతూ ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ, ఇదిగో చనిపోయిన వారు, క్రీస్తునందు చనిపోయిన వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు మొదట లేస్తారు. ఇంక దింపులు తీయటం ఆపేసి పంచికట్టేసి స్తోత్రం చెప్పు గట్టిగా వచ్చేసాడు. దగ్గరికి కత్తట్టుకుని వచ్చేసాడు. ఏటి చచ్చిపోయినాడు తిరిగిలే ఇస్తాడా చెప్పు నాకు పాటరా అంటున్నాడు. సరే, ఆయనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి? పాస్టర్ గారు ఇంతే ఉన్నాడు కానీ చాలా తెలివైనాడు. బీరకాయ విత్తనం తెలుసా నీకు అన్నాడు. ఎందుకు తెలియదు అన్నాడు. బీరకాయ విత్తనం భూమిలో పాతిన తర్వాత బతుకుతుందా అన్నాడు. చచ్చిపోతుంది. చచ్చిపోయిన విత్తనం మరలా ఎలా మొలకెత్తా చెప్పు అన్నాడు. ఆ మొలకెత్తుంది అంతే, బీరకాయది అన్నాడు. ఓ, చచ్చిపోయిన విత్తనం ఇలా మొలకెత్తితే క్రీస్తునందుండి క్రీస్తులో జీవం ఉన్నది. ఆమేన్. ఎండిపోయిన ఎముకలోనికి జీవాన్ని పంపిన దేవుడు. హల్లెలూయా. మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యంతో నింపినవాడు ఆయన. పునరుద్ధానంలో మొదటి వరుసలో నీవు ఉండాలి. అలాంటి నిరీక్షణతో భక్తి చేయాలి నీవు. పౌలు ఏమంటున్నాడు తెలుసా పునరుద్ధానాన్ని గురించి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10, ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తమై ఆయన శ్రమల్లో కూడా నేను పాలివాడినయ్యాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే పౌలు మొదటివాడిగా ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తుకి సమాన సంపూర్ణతలోకి రావాలి. ఏదో తూతూ మంత్రం, తొమ్మకాయ మంత్రం భక్తి చేసుకుని వెళ్ళిపోతే కుదరదు. సంపూర్ణతలోకి వచ్చేసేయాలి. పునరుద్ధానంలో మొదటి వరుసలోనే వచ్చేసడానికి ఆ అనుభవంలో భక్తి విషయాల్లో సంపూర్ణత, పరిపూర్ణత, దైవత్వం క్రీస్తులో అంటుకట్టుబడి రాకడికి సిద్ధపడటానికి, సంఘాన్ని ఎదుర్కోవటానికి కావలసిన కృప ఈ మందిరంలో కూర్చున్న మీ అందరికీ యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. తిరిగి నా పాట నాకు మరలా చెప్పాలి మీరు. హల్లెలూయా చెప్పండి.
ఓకే, ఈ కార్యము చేయుటకు తలబెట్టుట యందు మీరు మొదటివారై ఉంటే మీకెంతో మేలు. లోకంలో అనవసరమైన వాటిలన్నింటిలో ముందుంటున్నావు. దేవుడి కోసం నీకు ఈ రాత్రి మొదటి సభలోనే చెప్పాడు, మొదటివారుగా నువ్వు ఉండాలి. ఏ విషయాల్లో నేను మొదటి స్థానంలో ఉండాలి అని అంటే 5 విషయాలు ప్రభు నీకు చెప్పాడు. చెప్పండి. 1, మారు మనస్సు పొందుటలో, మనస్సు మార్చుకున్నట్టులో మొదటివారుగా ఉండాలి నేను. 2, విశ్వాసంలో మొదటివారుగా ఉండాలి. 3, సమాధాన పడే విషయంలో మొదటిగా ఉండు. కృతజ్ఞత చెల్లించుటలో ఫస్ట్ నీవే ఉండాలి. చివరిగా పునరుద్ధానంలో మొదటి స్థానం, మొదటి వరుసలో మొదటి వారిగా ఉండటానికి, క్రీస్తు లాంటి సమాన సంపూర్ణతలోనికి, సంఘం పరిశుద్ధతలోనికి వచ్చినట్టుకి సిద్ధపడదాం. రాకడికే సిద్ధపడదాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరు లేచిన బడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక ముగించేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం అందరూ చెప్పాలా? స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి మీరే స్పష్టంగా, మీరు ఈ రాత్రి స్పష్టంగా, హలో, మీరు ఈ రాత్రి స్పష్టంగా, ఈ రాత్రి స్పష్టంగా మాట్లాడిన మాటల కొరకు స్తోత్రమయ్యా. మీరిట్టి కార్యము చేయవారైతే మొదటి వారుగా మేలు చేయబోతున్నాడు దేవుడు. ప్రార్థించండి, ప్రార్థించండి, స్వరమెత్తి అడగండి. అయ్యా, అయ్యా, ఈ కార్యము తలబెట్టుటకు మొదటి వారై ఉంటే మీకు మేలే, మీకు మేలే. ప్రార్థన చేసుకుందామా? చేతులపైకి అందరూ స్తోత్రాలు చెప్తూ, ఇదిగో నీ మనస్సు మారలేదా? ఇదిగో మనస్సు మార్చుకోవటంలో నువ్వు మొదట ఉండాలి. ఫరోలాగా కఠినంగా ఉండొద్దు. పౌలు వలె జీవించువాడిని నేను కాదు. హల్లెలూయా. ఇంకొంచెం నోరు తెరిచి స్వరమెత్తి ఎలుగెత్తి అడుగుతూ ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే విశ్వాసం. మొదట ఎంత విశ్వాసం ఉంది నీకు? మందిరానికి వచ్చినప్పుడు మొదటిలో ఎంత విశ్వాసంగా ఉండేదానివి? ఏమైపోయింది నీ విశ్వాసం? ఏ బలహీనతలైన దేవుడు బాగు చేయబోతున్నాడు. వాక్కుని పంపి బాగు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి. స్వస్థత కలుగునుగాక. ఎవడు మొదటి దిగున వాడే స్వస్థత పొందునుగాక. మొదటి వరుసలో ఉంచబోతున్నాడు దేవుడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత అర్పించుటలో, సమాధాన పడుటలో నువ్వే మొదటి వాడిగా ఉండాలి. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. పునరుద్ధానంలో కూడా మొదటి వరుస నీది. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి నీ రాజ్యం వెతకితిని, నిండైన సౌభాగ్యం పొందుటకు, నీ నీతి నీ రాజ్యం వెతకితిని, నిండైన సౌభాగ్యం పొందుటకు, నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యము సన్మానించితి, శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములు ఇచ్చుటకు నన్ను ప్రేమించి పిలిచితివి నా యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే
శాంతివదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే నా వ్యసధనము నీదే శాంతివదనము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశానికి వినయముగా మొదటి వరుసలో మొదటి వారుగా నేను చేయబోతూ ఉన్నాడు. ప్రభువా నా జీవితం మొదటి వారుగా చేయండి అయ్యా. అన్నిట్లో నేను మొదటి ఉండాలి స్వామి. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనం చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి ఈ వాగ్దానం నెరవేర్చి నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతివదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే నీ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని నీతోనే జీవించని నాలోనే ప్రవహించని నీతోనే జీవి. అదుగో ఆయన నిన్ను మొదటి వరుసలో ఉంచబోతూ ఉన్నాడు. ముందంచు మొదటి వారిగా నిన్నే మొదటి స్థానంలో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. యేసు నామములో మొదటి వారిగా మార్చబడుదురుగా. ఇప్పుడే కృప కలుగునుగా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ ఆరోపించండి. ఈ పరిచర్యను దేవుడు జ్యేష్ఠుల సంఘముగా మార్చున్నట్లు స్తోత్రం చెల్లిద్దాం. మొదటి వరుసలో మనం ఉండునట్లు స్తోత్రం చెల్లిద్దాం. విద్యారంగంలో, ఆత్మీయతలో, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారం, చేతి పనిలో ముందు వరుసలో ప్రభు నిలుపునట్లు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్వరూపి జీవాధిపతి అనే యేసయ్య నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు ఈ యొక్క మొదటి రోజు సభలో నీ దాసు నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము.
యేసయ్యా మీకు వందనాలు నాయన. మొదట మేము ఏం చేయాలో లేఖనాల ద్వారా వివరించిన మాటలను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. మొదట మారు మనసు పొందాలని, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని అయ్యా మీరు తెలియపరిచారు. ఇంకను నీ బిడ్డలు ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో ఈ రాత్రి వాళ్ళ హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంపూర్ణమైన మారు మనసు వారికి దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయం మారాలి నాయనా. యేసు నామములో పాత స్వభావం అంతయు పాతి పెట్టబడాలి ప్రభువా. నూతన స్వభావాన్ని ధరించుకొనడానికి సహాయం చేయండి అయ్యా. పాత మనస్సు అంతయు తొలగించండి నాయన. నూతన మనస్సు వారికి అనుగ్రహించండి అయ్యా. తండ్రి, మొదట మారు మనసు పొందితే నిశ్చయముగా మీరు అద్భుతం జరిగిస్తానని తెలియపరిచారు ప్రభువా. అలాంటి కృపని బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. అలాగునే నాయన మొదట కలిగినటువంటి విశ్వాసము అంతము మట్టుకు ఉండాలని మీరు తెలియపరిచారయ్యా. యేసు నామములో బిడ్డలకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్లు సహాయం చేయి. ఆ విశ్వాసాన్ని వారి పిల్లలకు నేర్పడానికి కృపనివ్వండి. శతాధిపతికి కలిగిన గొప్ప విశ్వాసం వారికి దయచేయి. కనాను స్త్రీకి కలిగిన విశ్వాసం దయచేయి. అబ్రహాముకు కలిగిన విశ్వాసమునే బిడ్డలకు అనుగ్రహించండి. అలాగునే పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొదట సమాధాన పడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసే నీ బిడ్డలందరూ ఎవరైతే వారికి విరోధంగా ఉన్నారో, అసమాధానంగా ఉన్నారో వారితో సమాధాన పడే మనస్సును దయచే. విరోధ భావాలన్నీ అణిచివేయండి నాయన. యేసు నామములో సమాధానపరచు ఆత్మనివ్వండి. కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి. రక్త సంబంధుల మధ్యలో సమాధానపడిన మనస్సు ఇవ్వండి. సంఘాలలో సమాధానపడే మనస్సును దయచే. తోటి వారితో సమాధానపడే మనస్సును దయచేయండి ప్రభువానికి స్తోత్రం. అలాగనే నా తండ్రి మొదట కృతజ్ఞతలు చెల్లించాలని తెలియపరిచారు. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చిన యోబు ఎల్లప్పుడూ నీకు స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించాడయ్యా. అలాగున నీ బిడ్డలందరూ కూడా అయ్యా మీరు చేసిన మేలులు అన్నీ తలంచుకుంటూ హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయండి. అలాగునే మృతుల పునరుద్ధానములో మొదటి వరస్సులో మేము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. మీరు ఎలాగైతే ఈ లోకంలోనికి వచ్చి మృతి పొంది మరలా తిరిగి లేచారో అలాగున క్రీస్తునందు ఉన్నవారు మొదట లేస్తారనే నిరీక్షణ నీ బిడ్డలు కలిగి భక్తి చేయడానికి సహాయం చేయండి అయ్యా. యేసు నామములో అయ్యా నా తండ్రి నీ బిడ్డలందరూ ఆ మొదటి వరుసలో నిలుచునే ధన్యత దయచేయండి అయ్యా. నాయనా నీకు వందనాలు. మృతుల పునరుద్ధానము ఉన్నదని ఇంకా ఎవరైతే నమ్మకం లేకుండా ఉన్నారో వారికి రాత్రి వారికి నమ్మిక పుట్టించండి ప్రభువా. యేసు నామములో ఆ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో జ్యేష్ఠులు సంఘములో నిలిచేవారిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాక్కులు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యం విన్న నీ బిడ్డలు హత్తుకొని ఆ విధంగా వెంబడించినట్లు సహాయం చేయి. వాక్యం ప్రకారము వారి జీవితాల్లో అద్భుతం జరుగునట్లు విశ్వసించడానికి కృపనివ్వండి నాయన. ఈ రాత్రి మొదటి సభలో పాలుపొంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని సియోను నుంచి మీరు దీవించి నీ రాజ్యము కొరకు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి రోజు కూడికలో పాలుపొంపులు పొంది ప్రయాసపడి ప్రార్థించిన బిడ్డలను మీరు బలపరిచి ఆశీర్వదించండి. రేపు రెండవ దినం ఇంకొను రెట్టింపు జన సమూహాన్ని యేసు నామములో ఆకర్షించి తీసుకుని రండి. మంచి వాతావరణము దయచేయండి. దాసులను సకాలానికి నడిపిస్తున్నందుకు వందనాలు. బలంగా వాడుకోమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గుడ్. ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. రేపు సరిగ్గా 6:30కే ప్రారంభించబడుతుంది. 8:30